పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పెళ్లైందన్న ఆనందం కంటే కట్టుకున్న భర్తను ఎలా చంపాలన్నదే ఆమె ఆలోచన. ఆ ఆలోచనను అనుకున్నట్లుగా అమల్లో పెట్టింది. పెళ్లైన 11 రోజులకే భర్తను దారుణంగా చంపించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతీర్చింది. సభ్య సమాజం తలదించుకునేలా చేసిందా ఆ కిల్లర్ యువతి. నెల రోజులుగా జైల్లో ఉంటున్న ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆమెవరో మీరే చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి గుర్తుందా? ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కదూ. కొద్ది రోజుల క్రితం అత్యంత కిరాతక పనికి ఒడిగట్టి అన్ని మీడియా ఛానళ్లనే కాదు, యావత్ దేశాన్నే తన వైపు తిప్పుకున్న క్రిమినల్ సోనం. పెళ్లైన 11 రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి భర్త రాజా రఘువంశీని హత్య చేయించింది. ప్రియుడు రాజ్ కుష్వాహా అప్పటికే మాట్లాడి పెట్టుకున్న సుపారీ గ్యాంగ్తో సోనం రఘువంశీ హత్య చేయించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనం మేఘాలయ షిల్లాంగ్ జైలులో చిప్పకూడు తింటోంది. సోనం జైలుకు వెళ్లి నెల రోజులు దాటింది. జైలులో సోనం ఎలా ఉంటోంది? 4 గోడల మధ్య ఉండడంతో ఆమెలో ఏమైనా పశ్చాత్తాపం కనిపించిందా అనే అంశాలపై ఆరా తీయగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపేశానన్న బాధ, పశ్చాత్తాపం సోనంలో ఏమాత్రం కనిపించట్లేదని సమాచారం. అంతేనా, జైలు జీవితానికి సోనం బాగా అలవాటు పడిందని తెలుస్తోంది. జైలు వాతావరణానికి తగ్గట్లు తనని తాను మార్చుకుందట. ఇతర మహిళా ఖైదీలతో కలిసిపోతోందట. జైలు నిబంధనల ప్రకారం సమయ పాలన పాటిస్తోందని తెలుస్తోంది. ప్రతిరోజు టైం ప్రకారం నిద్రలేస్తోందట. అయితే తన వ్యక్తిగత జీవితం, భర్తను హత్య చేయించిన విషయాల గురించి జైలు సిబ్బందితో, తోటి ఖైదీలతో ఎక్కడా మాట్లాడటం లేదని సమాచారం. సోనంకు గది కేటాయించారు. ఆ గదిలో ఆమెతో పాటు మరో 2 మహిళా ఖైదీలు రూమ్ను షేర్ చేసుకుంటున్నారు. సోనం కుట్టు మిషన్, ఇతర స్కిల్ సంబంధిత పని నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసిందట. ప్రతిరోజు తప్పనిసరిగా టీవీ చూస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సోనం ఖైదీగా ఉన్న షిల్లాంగ్ జైలులో మొత్తం 496 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు. సోనంను నిత్యం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు జైలు అధికారులు. నిబంధనల ప్రకారం జైల్లో ఉన్న సోనంను చూసేందుకు ఆమె కుటుంబ సభ్యులకు అనుమతి ఉన్నా ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. తాళి కట్టిన భర్తను హత్య చేయడం, కన్న తల్లిదండ్రులకు దూరమవడం, నా అనేవాళ్లు ఎవరూ వెంటలేకపోయినా సోనంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం, ఆమె మనసులో ఎంతటి కరుడుగట్టిన నేర మనస్తత్వం గూడు కట్టుకుపోయిందో అర్థమవుతోంది.